పురసమరం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. పార్టీల జెండాలు, మైకుల మోతలతో వార్డులు సందడిగా మారాయి. సోమవారం ప్రచార గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీల నేతలు బస్తీలను చుట్టేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పరితపిస్తుండగా పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలవాలని బీజేపీ తహతహలాడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారంతో గల్లీ రాజకీయం హీటెక్కింది. పురపాలిక ఎన్నికలతో పట్టణాల్లో పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తే రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా పట్టు సాధించవచ్చని ప్రధానంగా భావిస్తున్న రాజకీయ పార్టీల నేతలు పురపాలిక ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రచార రథాలతో పాటు డీజేలతో గల్లీ ప్రచారాన్ని చుట్టేస్తున్నారు. పట్టణంలో ఎటు చూసినా బల్దియా ఎన్నికల లొల్లే కనిపిస్తోంది. మద్దతుదారులు, కుటుంబ సభ్యులతో అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తుండగా పార్టీ శ్రేణులు, నేతలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 11న జరిగే పోలింగ్ లో తమ వైపునకు ఓటు బ్యాంకును మరల్చుకునేలా అభ్యర్థులు, నాయకులు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 9 ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ సభలే వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న మంత్రులు వాటి పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పలువురు మంత్రులు జిల్లాల వారీగా విస్తృతంగా పర్యటిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా నిలిచేందుకు మున్సిపల్ ఎన్నికలతో మార్గం వేసుకోవాలని భావిస్తున్న బీజేపీ పురపాలిక ఎన్నికల్ని సవాల్గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారాన్ని చేపట్టింది. జాతీయ స్థాయి కీలక నేతల్ని ప్రచార రంగంలోకి దింపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో ఎన్నికల ప్రచారం చేపట్టింది. మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. 9న నిర్మల్లో జరిగే సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు సహకారంతో పురపాలికల్ని అభివృద్ధి చేస్తామని నాయకులు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పురపాలిక ఎన్నికల విషయంలో భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికల ప్రచారం, గెలిపించుకునే బాధ్యతను దాదాపుగా స్థానిక నాయకత్వానికే వదిలేసింది. కేసీఆర్ ప్రచారానికి మొత్తంగా దూరంగా ఉండగా కేటీఆర్, హరీష్ రావు మాత్రమే జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, నేతల విన్నపాలు, ఇతర పార్టీల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ తిరిగి నిలదొక్కుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపక తప్పని పరిస్థితుల్లో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పురపాలికల్లో గులాబీ అభ్యర్థులు, కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల అమలులో విఫలమైందని కరపత్రాల ద్వారా ఇంటింటా అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరిగి ఓటర్లను పలకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు తమ ప్రత్యేకతను చాటుకునేలా ఎన్నికల పాటలు ఓటర్లను ఆకర్షించేలా రూపొందించుకున్నారు. అభ్యర్థుల పేర్లు వచ్చేలా తమ గుర్తుకే ఓటు వేయండంటూ రికార్డింగ్ చేసిన ఆడియోలతో వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మైక్లతో మోత మోగిస్తున్నారు.